ముందుగా ఈ కార్యక్రమ నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడతారు, అందరూ చూసారు ఆనందంతో మాట్లాడటం లేదు. నా పేరు రామకృష్ణరాజు, టీచర్గా గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నాను, ఇల్లూరు మండలం. మా పెద్దబాబు శ్యామసుందరరాజు బీటెక్ ఫస్ట్ ఇయర్, వాడు జితేంద్రరాజు 10th క్లాస్. ఈ వచ్చినటువంటి గురువులకు కూడా కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకి మరి ఎంతో దూరమైనప్పటికీ కూడా ఫోన్ కాల్ చేశారు. మొన్న వాస్తవానికి కొద్దిగా మా హెల్త్ ప్రాబ్లం ఉండే, అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం రిజిస్టర్ తెలుసు కాబట్టి తప్పనిసరిగా ఎండ ఉద్దేశంతో అందరూ కూడా బయలుదేరి రావడం జరిగింది. ముందు గురువులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తున్నాం మా కుటుంబం తరఫున. అందరికీ థ్యాంక్స్. కాస్త కార్డు కూడా పంపించడం లేట్ అయింది, దానికి క్షమించాల్సిందిగా మంగతాయాన్ని కోరడం జరుగుతుంది. నెక్స్ట్ విద్యార్థులకు నా నమస్కారం. మా వారు కొండారావు గారు, నా పేరు కోడిస్తమ్మ. మా పాప ఇంట్లో ఫస్ట్ ఇయర్ చదువుతుంది, లక్ష్మి. పిల్లలు పెళ్ళిలా దినేష్, పెళ్ళిలా ఫస్ట్ ఇంటూ దినేష్ 8th క్లాస్ చదువుతున్నాడు. చేసేది ఎవరి క్లాస్ పెట్టలేదు కనుమూరు. హలో, మాది కనుమూరు అండి. హలో హలో మాది కనుమూరు అండి. నా పేరు చిరుకు నాగిరెడ్డి, బాబు ఒక అమ్మాయి. తెలియదాలే వేర్బ్రహ్మన్ జ్యువెలరీ వేర్బ్రహ్మన్ జ్యువెలరీ ఉందే వాళ్ళిద్దరు అన్నారు. నమస్కారం అండి, నా పేరు నరసింహాచారి. తోటి విద్యార్థులకు, గురువు గారులకు నా నమస్కారాలు. నా భార్య వెంకటలక్ష్మి, పెద్ద బాబు పేరు జయంతి నాగాచారి, చిన్న బాబు పేరు సర్చన్. చదువులో నేను అంత పెద్దగా చదువుకోలేకపోయినా కానీ నేను చేసే ప్రొఫెషన్ బంగారం. బంగారంలో గోల్డ్ కొట్టామండి. నా సక్సెస్ అదే మెయిన్. థ్యాంక్ యూ. తుపాకులు రవి, తుపాకులు రవి, తొందరగా రావాలి, దయచేసి తొందరగా రావాలి. నెక్స్ట్ వేల్పుల రవికుమార్, వేల్పుల రవికుమార్. అవును శ్రీనివాస్ రెడ్డి. 83-84 గ్రాడ్యుయేట్. 2 years ఫోర్త్ పీస్ దగ్గర పెట్టాయా జరిగింది. మరి అదేవిధంగా మనం కూడా తొందరలో 2వ కార్యక్రమంలో పాల్గొనాలని అందరి సలహాల మేరకు, అందరి కోరికల మేరకు మనం 2వసారి సమావేశం అవుదాం. నా పేరు ఏ కోటేశ్వర అండి, ఆనే. మరి మా మిస్సెస్ పేరు నాగమణి, మా పాప పేరు స్వాతి, బాబు పేరు వంశీకృష్ణ. నేను 10th క్లాస్ వరకు ఇక్కడ చదివాను. ఇంటర్మీడియట్ కల్లూరు, డిగ్రీ నూజివీడు, బిఈడి గుంటూరు, ఎంఎస్సి ఫిజిక్స్, ఇట్లా ఎంఎస్సి ఫిజిక్స్ చేసి బిఈడి అసిస్టెంట్గా జెడ్పీహెచ్ స్కూల్ పెనుగొల్లందు గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అంతకుముందు జెడ్పీహెచ్ స్కూల్ నెమలనందు 4 years పనిచేశాను. ఇది నా ప్రస్తుత పరిస్థితి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దబాబు 8th క్లాస్ చదువుతున్నాడు, పేరు విజయ్ సత్య.
రెండో బాబు పేరు పవన్ సంజయ్ అండి, 4th క్లాస్. ఎదురు చూస్తూ ఉన్న గురువులకు సన్మానం. ఇప్పటి వరకు ఉదయాన్నే వచ్చి ఆశీలై ఎంతో ఓపికతో మన పరిచయ కార్యక్రమాల్ని చక్కగా విని మనల్ని ఎంకరేజ్ చేసి ఎంతో ఓపికతో సహనంతో వీక్షించినటువంటి మన గురువు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గురువులకి సన్మాన కార్యక్రమం తలపెట్టాము కనుక ఈ సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించి 84-80 ప్రసాద్ హనుమంతరావు తీసుకొచ్చి ఆశీర్వాదం చేయవలసిందిగా కోరుతున్నాం. నువ్వు పెట్టినప్పుడు లైట్ అలగాలి, అక్కడ ముడేతు ఊసగా తన యొక్క చిరు కానుకగా మన చిన్ని గిఫ్ట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఆయన గిఫ్ట్ ప్రతి టీచర్కి కూడా గిఫ్ట్లు ఇచ్చి తన యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నాడు కనుక అతనికి చిన్నికి మన అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు సన్మానం వైర్ కాదు స్టాండ్ కలిపి ఒకటే చిన్ని తాటికొండ నరసింహాచారి తెలుగు మాస్టర్ని దృశ్యాలతో సన్మానిస్తున్నాడు. అట్లాగే తెలుగు మాస్టర్ని పూలమాలంకృతిని చేస్తున్నారు. మరియు ఒకేతో సన్మానిస్తున్నారు. అక్కడ ప్రత్యేకమైన అభిమానంతో విజయవాడకి తీసుకొచ్చి గురువు గారికి బహుకరించడం జరుగుతుంది. వసంత గారు, రాజేశ్వరి గారు, ఉమామహేశ్వర గారు మేడం గారిని సన్మానిస్తున్నారు. ఒకేతో సన్మానిస్తున్నారు. చూడమ్మా చిన్ని వాళ్ళ ఆవిడ పట్టుకోమ్మా చూడు చిన్ని ఫ్లాష్ ఉంటా అవసరం లోపల ఫ్లాష్ అవసరం లేదు, దాంట్లో ఫ్లాష్ అవసరం లే, బిగిచ్చేసే ఓకే
ఆశీస్సుల్ని మనకి అందజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రియమైన విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు జీవితంలో మర్చిపోలేనటువంటి చాలా పవిత్రమైన శుభదినం. 54-85 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసినటువంటి మీరు ఈ విద్యార్థులు ఈనాడు సమావేశమై చాలా వైభవంగా కన్నుల పండుగ ఈ ఉత్సవాన్ని జరుపుకున్నందుకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. ఇటువంటి సమావేశాలు రాబడి 2 జరిగినవి, ఇది మూడవది. అందువలన మిమ్మల్ని మరింతగా ఉంచుకుంటున్నాను. మీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత జీవితంలో స్థిరపడి అనేక రంగాల్లో, అనేక వృత్తుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలలో స్థిరపడి మీరందరూ కూడా సుఖజీవనం చేస్తున్నారు. అటువంటి మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ యాంత్రిక జీవితం నుండి విముక్తి పొంది మళ్ళా పూర్వ విద్యార్థులందరూ ఒకసారి కలుసుకొని మన స్నేహాన్ని గుర్తు చేసుకోవాలని ఆనాటి ఆటపాటలు, అల్లరి, తర్వాత బడికి ఎగ్గొట్టి పాఠశాల సినిమాలకు పోవటం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకొక సందర్భం, ఈ సందర్భంలో మా అందరూ మీకు విద్యాదానం చేసిన గురువులకు సన్మానం చేసినందుకు మిత్రుల కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తల్లి, తండ్రి, గురువు, దైవము పూజింపదగిన వారంటారు. తల్లిదండ్రుల తర్వాత దైవం కంటే ముందు గురువు పూజింపదగినటువంటి వాడు. ఆ సాంప్రదాయాన్ని మీరు పాటించినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీరు మరింత అభివృద్ధిలోకి రావాలని, మీకు మీ పిల్లలకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని హృదయపూర్వకంగా కొనుక్కుంటూ సెలవు చేసుకుంటున్నాను. మాకు చేసిన సన్మానానికి మరింత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరు మొదలు పెడతాం 3 తీసేయండి. మనందరినీ చక్కగా నవ్విస్తూ, క్వశ్చన్లు వేస్తూ, క్వశ్చన్గా ఆన్సర్ చెప్పకపోతే తిడుతూ, చదువులో ఉత్సాహపరుస్తూ, కిస్సా గురించి చెప్పలేకపోతే తిడుతూ, మన కిస్సా విషయంలో కొల్లహారి ఎన్నోసార్లు దిక్కు తిన్నాడు. ఈ రకంగా అందరి చేత మన్నల పొంది కిస్సా అంటేనే వెంటనే గుర్తొచ్చే మన సాంబశివరావు గారిని సతీ సమేతంగా వేదిక మీద తీసుకురావాల్సిందిగా మన రేగల జయశ్రీ, బొడ్డు పద్మజ, విద్యా కోడేశ్, నరేట్ల శ్రీనివాస్ రెడ్డి, ఎల్విఆర్, బచ్చు ప్రసాద్, యూసఫ్ షరీఫ్ సార్ని స్టేజ్ వద్దకు తీసుకురావాల్సిందిగా, డయాస్ మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. సత్కరించవలసిందిగా మన మిత్ర బృందాన్ని కోరుతున్నాం. మాస్టర్ని దుస్సాలతో సన్మానిస్తున్నారు. అట్లాగే మేడం గారిని పుష్పవతి గారు, జయశ్రీ గారు, వాణిశ్రీ గారు, మైమునిచా బేగం మొదలు వారు సన్మానిస్తున్నారు. బొకేతో సన్మానిస్తున్నారు. రేగల జయశ్రీ గారు మేడం గారిని పూలమాలతో అలంకరిస్తున్నారు. అట్లాగే ఎల్విఆర్ సైన్స్ మాస్టర్ని పూలమాలతో అలంకరిస్తున్నారు. బచ్చు ప్రసాద్, యూసఫ్ షరీఫ్,
ప్రసాద్ వెనక్కి జరుగు అక్కర్లా నుంచండి అలా చిన్న నుంచో కొడుకురా వెనకండి. ప్రసాద్ ఆశీస్సులు తీసుకుంటున్నారు. అట్లాగే ఎల్బీఆర్ ఏంటండి మళ్ళీ మీరు దేనికి వచ్చారు? వార్తానా సాక్షి? సూర్య ఎక్కడ నిలబడి ఉంది, జాక్షితో నిలబడి ఉంది. దగ్గర పోయి చెప్పండి. ఇది పట్టుకుని వచ్చారు. రోజుకో పత్రికలో మారుతాం అనుకున్నా అండి. కూర్చోమన్నా మళ్ళీ దేంట్లోకి వచ్చామంటున్నావు కదా. అంతకుముందు సాక్షి అన్నారు కదా. ఎవరన్నా సాక్షి అన్నా ఎవరు చెప్పింది నీకు? సీనా గారు అన్నారు. అడకపోయింది ముందు రమ్మన్నా ఏడన్నా ఎరకపోయింది. అక్కర్లేదు ఉందిలే. అసలు ఇది చూస్తుంటే ఒక పెళ్లి పందిరి లాగా ఉంది. ఇది సన్మానం కాలేదు. ఇప్పుడు మా సర్టిఫికెట్ మీరు అందరూ చేసినట్టు అనిపిస్తుంది. మన మధ్య మేము సర్టిఫికెట్ చేస్తున్నాము. ఇది రెండోసారి సర్టిఫికెట్ చేస్తున్నాము అనిపిస్తుంది. నేను ఇక్కడ పీజీసీలో 76 నుంచి 83 వరకు 87 వరకు హెల్త్ మినిస్టర్గా పనిచేశాను. ఎక్కువగా ఈ మా పీజీసీ కానీ హై స్కూల్ కానీ ప్రక్కనే ఉండటం వల్ల ఈ హై స్కూల్ పిల్లలందరూ కూడా ఏదో ట్రీట్మెంట్కి వచ్చి మేడం మేడం అని ఏదో ఇక సైన్స్ మాస్టర్ భారీగా కూడా నన్ను గౌరవించేవారు. హెల్త్ మినిస్టర్గా కాకుండా బాబు బాగా చదువుకోవాలి మీరు బాగా వృద్ధిలోకి రావాలి అని చాలా మంచి సందేశంగా మాట్లాడేదాన్ని. కానీ వాళ్ళ ఈ సంతోషాన్ని 84-80 సంవత్సరం నాకు కూడా మీరు పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు మాటలు రావట్లేదేమో అనిపిస్తుంది. నేను సామాన్యంగా అసలు మా హెల్త్ ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వలన అవడం వల్ల పబ్లిక్లో చాలా బాగా మాట్లాడతాను. కానీ మహా ఆనందంతో చాలా మాట్లాడలేకపోతున్నానేమో అనిపిస్తుంది. కాబట్టి మీ ఇట్లాంటి అవకాశాలు మాకు కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇదివరకటి రోజుల్లో మా పిల్లలు కూడా మీకు తెలిసే ఉంటుంది. మాదల శ్రీనివాసరావు, మాదల వెంకటరమణ, మాదల వెంకటేశ్వరరావు బాధ్య అనేవారు. వాళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నారు. లెక్క చేయాలనుకునేదాన్ని కానీ అవకాశం కుదరలేదు. ఇప్పుడు బాగా చదివించండి అని చెప్పేసి మా పిల్లలతో పాటు మీరు కూడా మా పిల్లలు అనుకుని మీ పిల్లలు కూడా బాగా చదివించి ఈ రోజుల్లో అసలు విద్య లేకపోతే అసలు మనిషికి అసలు వాల్యూ లేదేమో అనిపిస్తాను. ఆ రోజుల్లో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు మీ పిల్లల్ని బాగా మంచిగా బిజినెస్ పరంగానే బాగుంది కూడా విద్య బాగా చదివించి బాగా మంచి చదువు చదివించి మంచి మహోన్నతులుగా చేయాలని నా ఆశీస్సులు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతతో విరమిస్తున్నాను. అది బిగించింది, అది మార్చి సరిపోతుంది. మేడం గారు చక్కటి సందేశాన్ని ఇచ్చి ఆల్ ఇండియా రేడియోలో కూడా చక్కటి కార్యక్రమాలు ఇస్తూ చక్కటి విద్యను మన అందరికీ అందించినటువంటి మన డ్రాయింగ్ మాస్టర్ రాజు గారిని సతీ సమేతంగా తీసుకురావాల్సిందిగా మన నాగమణి, విజయకుమారి, విజయలక్ష్మి, మంగతాయారు, రాజలక్ష్మి, అట్లాగే బాయ్స్ నుండి కోటేశ్వరరావు, శేఖర్, రమణ, కేఎంకే శేఖర్ బాబు, సుధాకర్ మీరందరూ వెళ్ళి మాస్టర్ని వస్తారండి. మీరు రండి. లేడీస్ వస్తున్నారండి, అందుకని మిమ్మల్ని తీసుకొస్తున్నారు. నాగుల మీద రెడ్డి లక్ష్మి గారు, శాంతకుమారి గారు,
కోరుతున్నాం. అప్పుడే ఇంటి దగ్గర చేశానయ్యా. తాడికొండ నరసింహాచారి, సకాల నాగమణి గారు మేడం గారిని సత్కరిస్తున్నారు. అట్లనే విజయలక్ష్మి గారు, రాజలక్ష్మి గారు, మంగతయ్య గారు, రాజలక్ష్మి గారు పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. శాంతకుమార్ గారు, చేడలక్ష్మి గారు, అదేవిధంగా పుష్పగుచ్చాగా అమ్మద్ర మాట్లాడి సత్కరిస్తున్నారు. రాజలక్ష్మి గారు, మంగతయ్య గారు, శాంతకుమార్ గారు, శాంతకుమారి కొద్దిగా వెనక్కి జరుగు. మన డ్రాయింగ్ మాస్టారు మన విద్యార్థులందరినీ ఉద్యోగిస్తూ చక్కని ఆశీస్సులు అందజేస్తూ మంచి వాక్యాలు, మంచి దీవెనలు అందించవలసిందిగా డ్రాయింగ్ మాస్టర్ శ్రీ రాజు గారిని మన విద్యార్థుల తరఫున కోరుతున్నాం. 25 సంవత్సరాల కింద 120 అప్పుడు మీ మానసిక పరిస్థితి వేరు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. మీరు మీ జీవితాలలో స్థిరపడిపోయి ఉన్నారు. అప్పటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సరైనటువంటి విషయం. ఎందుకనంటే పూర్వ విద్యార్థులు తర్వాత ఎప్పుడు కలుసుకున్నా కానీ విద్యార్థులు అప్పటి సంగతులు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇట్లా సామూహికంగా ఒకే చోట చెప్పుకునేటువంటి అవకాశాలు ఇట్లా ఏర్పాటు చేయడం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం. పూర్వకాలంలో ఇట్లా పాఠశాలలు ఉండేవి కాదు. గురువు గారి దగ్గర చదువుకునే వాళ్ళు కృష్ణుడు కుచేరుడు కూడా ఒకే గురువు దగ్గర నేర్చుకున్నారు చదువులు. ఎందుకంటే అక్కడ అప్పుడు కానీ ఆ దశలో తరగతి భేదాలు ఉండవు. భాగ్యవంతులు పేదవాళ్ళు అని ఉండదు. లేక ఇతరులు అటువంటి భావాన్ని మళ్ళీ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో, అప్పుడు ఉన్నటువంటి ఆప్యాయతలు మళ్ళీ తిరిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. చాందీపని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు కుచేరుడు కూడా ఉన్నారు. మరి తర్వాత కలుసుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ చిన్నప్పుడు చదువుకున్నటువంటి విషయాలు ఆ కృష్ణుడు కుచేరుడు కూడా చెప్తే ఎంతో సంతోషపడ్డారు. కష్టాలు, మరి మీరు చేసేటువంటి పనులు మొదలైనటువంటివన్నీ కూడా ఒకరినొకరు పంచుకుని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టు చాలా సంతోషకరమైన. ఉపాధ్యాయుల దగ్గర ఎప్పుడు మీరు చిన్నవాడే, పెద్దవాళ్ళైనా కానీ తల్లిదండ్రులు చిన్నవాళ్ళుగానే భావిస్తారు. అలాగే ఉపాధ్యాయులు కూడా మీరు విద్యార్థులుగానే ఉన్నారు. అయితే ఇప్పుడు మరి పెద్దవాళ్ళు అయిపోయారు. అందరూ కూడా సంసారాలలో స్థిరపడిపోయారు. కాబట్టి మీరు మీ సంసారాలలో సుఖమైనటువంటి శాంతితో ఆరోగ్య ఐశ్వర్యం పొంది కలిగి మీ తల్లిదండ్రులైనటువంటి మీకు మంచి పేరు తీసుకురావాలని ఆ పిల్లలను కూడా ఆశీర్వదిస్తూ ఇంతతో గర్విస్తున్నారు. అయితే ఈ విధంగా సన్మానాలు చేయడం అనేటువంటిది నిజంగా సత్సాంప్రదాయం అనేటువంటి పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి మన సంస్కృతి ఉన్నది. ఆ సంస్కృతికి జీటుగా ఇక్కడ ఈ విధంగా చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఇది మీకు ఎప్పుడు కూడా సుఖాన్ని కలుగు చేస్తుంది. సౌభాగ్యాలతో మీరందరూ కోరుకుంటున్నారు. విద్యార్థులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన డ్రాయింగ్ మాస్టారు మన అందరికీ గుర్తు ఉండిపోయే విధంగా ఒక బొమ్మని
స్టాట్యూని గంపలగూడ హై స్కూల్లో గాంధీ గారి బొమ్మని చెక్కి ఈనాటికి ఈ బొమ్మను చెక్కిందిగా మన డ్రాయింగ్ మాస్టారు. చదివాను. మన క్రాఫ్ట్ మాస్టర్ నాకు జీవితాంతం బాగా గుర్తుంటారు. అలాగే మన సైన్స్ మాస్టర్ వాట్ ఈస్ మెంట్ బై కిసా గురువు గారు బాగా గుర్తు నాకు. అయితే ఈ రోజు ఈ వేదిక మనందరికీ ఒక గొప్ప వేదికగా నేను భావిస్తా ఉన్నాను. దయచేసి క్షమించాలి, ఎందుకంటే కొత్తగా మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన పార్టీలో ఖమ్మం జిల్లా నుంచి ఆస్పెక్ట్ గా ఉన్నాను కాబట్టి అన్ని మీటింగ్లకి వాటికి ఎలా చూస్తా ఉంది. అలాగే మధ్యలో మీటింగ్ అటెండ్ చేసి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. మీరందరూ సౌహృదయంతో క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యుత్ 7వ తేదీ ఇక్కడ మన జిల్లా పరిషత్ హై స్కూల్ గంపలగూడలో చదువుకున్నాం కాబట్టి మేము చదువుకునేప్పుడు మా సైన్స్ మాస్టర్ మా గురువు గారు మరి కప్ప గుండె నుంచి విద్యుత్ ఎలా పుట్టుతుంది అనే విషయం మీద చర్చ చేయడం జరిగింది మా ల్యాబ్ లో. అయితే ఇక మన చిత్తూరు శ్రీనివాసరావు ఏం చేశాడంటే ఒక కప్ప తీసుకొచ్చాడు. గురువు గారు కప్పని మరి కోసి మాకు కప్ప యొక్క గుండె నుంచి కరెంట్ ఎలా పడుతుందో చూపించాలి మీరని. తప్పకుండా చూపిస్తానంటే మా వాడు కప్పల ఆట ప్రారంభించడం మొదలు పెట్టాడు. అయితే ఆల్రెడీ వాడు 2 రోజులు ఇంటి దగ్గర ప్రయోగం చేశాడు, సక్సెస్ కాదా. కానీ పెద్ద కప్పను తీసుకొచ్చి మన సైన్స్ మాస్టర్కి ఇచ్చాడు. అప్పుడు సైన్స్ మాస్టర్ ఏమన్నాడంటే వాళ్ళ మోరుతో మారేలో పెద్ద తొట్టి ఒకటి ఉంది, వాటర్ తొట్టె. ఆ తొట్టిలో పెట్టమని చెప్పి గురువు గారు సలహా ఇచ్చారు. సరే ఆ కప్పను తీసుకుని తొట్టిలో పెట్టి పైన కప్పు పెట్టాం. తెల్లారి మళ్ళీ ఎన్ఎస్ పీరియడ్ వచ్చింది. అందరూ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత మరి కప్పనికి వస్తే హ్యాపీ ఫీల్ అవుతాను సార్ అంటే మరి కప్ప తెచ్చినోడు ఏడని అడిగారు. కప్ప తెచ్చినోడు ఆ రోజు సెలవు కాబట్టి ఇవాళ కప్ప తెచ్చినోడు రాలేదు కాబట్టి రేపు పోతాం అన్నారు. సరే మంచిదని చెప్పి అందరూ కూడా సరే సార్ మరి శ్రీనివాసరావు రేపు వస్తాడు, రేపు చేద్దాం. ఎలా శ్రీనివాసరావు వచ్చాడు. మళ్ళీ సైన్స్ పీరియడ్ వస్తే సార్ మన కప్పను కోసం కరెంట్ ఎట్టబుడుతో చూపించాలి సార్ అంటే సార్ కప్పను పట్టాడు అన్నారు. ఎలా చూస్తే కప్పలేదు. ఇది జీవితాంతం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఇటు స్మృతులు. అలాగే చిన్నప్పుడు సంఘటనలు ఎవరెవరంటే మన బొత్తు ప్రసాద్ గారు, కారంగుల వెంకటేశ్వరరావు, నేను, మన రమణ గారు కీచేయడం దొంగతనం. అప్పుడు గంపలగూడెం గ్రామంలో కొత్తగా లోనాలు వచ్చినాయి. ఆ లోనాకి కొత్త స్టిక్కర్ వచ్చేదన్నమాట, సైడ్ అటు ఇటు ట్యాంక్కి. ఆ స్టిక్కర్లు కట్ చేసి ఎవడిగాడు పట్టగా తీసుకుని తిరిగేవాడు. ఎక్కడ లోనో కనిపిస్తే స్టిక్కర్ కట్ చేయడం, మళ్ళీ ఇంటికి పోయే పుస్తకాల మీద అతికించడం. సరే ఒక రోజు ఏం జరిగిందంటే అక్కడ మెడికల్ షాప్ దగ్గర ఒక సైకిల్ ఉంది. అరే సైకిల్ ఏదో గవ ఉంది బాగున్నట్టుందంటే ఆ గవ కట్ చేయడం జరిగింది. అది మన బొత్తోడు చేశాడు. అయితే దాన్ని తెల్లారిపోతున్న ఆ కీచైని పెట్టి ఎలిపెట్టి తిప్పుతా ఉన్నాడు క్లాస్ లో కూర్చొని. అప్పుడే మన సైన్స్ మాస్టర్ వచ్చారు. ఏంట్రా కీచైని తిప్పుతున్న కొత్తగా ఉంది, ఇది ఒకసారి ఎంత తీసుకొని ఇది నీకు ఎక్కడదని అడిగారు. ఎక్కడో అడిగితే నేను మహానుభావి ఇచ్చాడు అన్నాడు. కేసు పెడుతున్నానని చెప్పి ఎవరో అంటే ఊళ్ళో వచ్చి మన బొచ్చోడు వాడు నాన్న ఎవరో డబ్బులు తీసుకొని పారిపోయాడు. అట్లాగే కాలంగా వెంకటేశ్వర కూడా ఇంకోటి యూసఫ్ అని ఉండేవాడు. వీళ్ళ ముగ్గురు హైదరాబాద్ పారిపోయారు ఈ డబ్బులు దాంట్లో. అయితే మా రమణ గారు అయితే గొప్ప సలహా ఇచ్చాడు. అరే 100 రూపాయలు తీసిపోతే ఒక రోజు భోజనానికి వస్తాయి, మరి ఛార్జీలు ఏదో లెక్కేసుకుంటే రేపు పరిస్థితి కాబట్టి 2 రోజులకి మనం ఎక్కువ డబ్బు చేతి వచ్చింది అలా ఉన్నాడు. సార్ మంచిది బాగానే ఉంటుందని చెప్పి మేము ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. ఒక్క 4 రోజులు అయిన తర్వాత మాకు సమాచారం ఉంది, మేము చూసుకుని ఉండగా ఏంటంటే మా బొచ్చోడు కారకుడు అందరూ వచ్చారండి. వీళ్ళంతా పోయి ఆ స్కూల్ ఒకటి ఉంది. అట్లా చిన్ననాటి జ్ఞాపకాలు అనేవి మనకు చాలా గొప్పగా ఉంటాయి. జీవితంలో ఈ గొప్ప స్మృతులుగా మిగిలిపోతాయి. మనం ఎంతో డబ్బులు ఇచ్చి కొనుక్కోలేంది కూడా తమ్ముడికి చెప్పుకోలేంది, సొంత తల్లిదండ్రులకు చెప్పుకోలేంది, అలాగే మన కట్టుకున్న భార్యకు కూడా చెప్పుకోలేంది, ఒక్క స్నేహితుడికి మాత్రమే చెప్పుకుంటాం ఆ గొప్ప బంధం స్నేహాన్ని. కాబట్టి ఈ రోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా, ఎంత బిజీ ఉన్నా కూడా నా స్నేహితుల కోసం నేను మా ఓడి కారు తాగుతుంటే చిన్నది అవుతాం ఏమో అలాంటిది ఎక్కడున్నా మనసు లాగుతుంది. కాబట్టి నా తోటి చదువుకున్న మరి సోదరీమణులకి అలాగే నా మిత్ర బృందానికి మాకు విద్య నేర్పినటువంటి దైవ సమానమైన మా గురువులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.
నెక్స్ట్ కొడుతురా ఇప్పుడు మనకి హిందీ గురువు గారు అనేటువంటి వెనుగంటి గోపాలరావు గారిని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా మన మిత్ర బృందం మూర్తి గొర్రెల సత్యనారాయణ రెడ్డి, ఝాన్సీ లక్ష్మి గారిని, మంచెల విజయలక్ష్మి గారిని, దృశ్యాలతో సత్కరించవలసిందిగా మన మూర్తిని దృశ్యాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గొర్రెల సత్యనారాయణ రెడ్డి దృశ్యాలతో సత్కరిస్తున్నాడు. అట్లాగే ఏడీవీఎన్ మూర్తి పూలమాలతో సత్కరిస్తున్నాడు. మన విశాలక్షి గారు, విజయవాడి సింహ గారు, ఝాన్సీ లక్ష్మి గారు బొకేతో సత్కరిస్తున్నారు. అట్లాగే సర్వేపల్లి రాధాకృష్ణ బొమ్మ గిఫ్ట్ని బహుకరిస్తున్నారు. టి నరసింహాచారి యజ్ఞేశ్వరుడి విగ్రహాన్ని బహుకరిస్తున్నాడు. వెనక రావాలి ఇంకా బయటికి వెళ్ళండి, బయటగా మూర్తి గారు కొంచెం వెనకెళ్ళండి. ఓకే 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 కూర్చోండి. హలో కోటేశ్వరరావు సార్ మీరు మన హిందీ భాషని తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మన విద్యార్థులు కోరుతున్నాం. ఇటువంటి సన్మానాలు జరగటం చాలా అరుదు. మీరు గొప్ప కార్యక్రమం ఇది చేసి అందరినీ సంతోషపెడుతున్నారు. అందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. మీరు మీ పిల్లలు ఆర్థికాభివృద్ధులు పొంది ముందు మంచి పేరుతో ముందుకెళ్తారని నేను ఆశీర్వదిస్తున్నాను. తోటి ఉపాధ్యాయులందరినీ ఎక్కడా కలవనటువంటి ఈ సమయంలో అందరూ కలిసి మనందరూ మాట్లాడుకోవటం చాలా గొప్పదనం. మనకి అవకాశాన్ని కలుగజేసినటువంటి పూర్వ విద్యార్థులు చాలా గొప్ప పనిచేశారు. అందుకని అందరూ సంతోషిస్తున్నాం. పూర్వ విద్యార్థులు చాలా ఆరోగ్యాలతో జీవించాలని కోరుతూ ఎంతో వివరించుకుంటున్నాను. థ్యాంక్ యూ నివాస్ గారు. చక్కటి సందేశాన్ని ఇచ్చి మంచి ఆశీస్సులు అందించడానికి మన విద్యార్థులందరి తరఫున పేరున హిందీ మాస్టర్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హిందీ మాస్టర్కి. అదేవిధంగా ఇప్పుడు మనకి హై స్కూల్లో గణితాన్ని బోధించినటువంటి మనకి 10th క్లాసులో కొత్తగా వచ్చి రాఘవరావు గారిని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా మన మిత్ర బృందాన్ని కోరుతున్నాం. నర్సిరెడ్డి, బాబుల్ రెడ్డి, షరీఫ్, చిన్న గోపాలకృష్ణ, కటార్ సత్యనారాయణ, చార్మన్ వెంకటేశ్వరరావు,
నుంచి కూడా అనేక రకమైన పాఠాలు నేర్పారు. అట్లాగే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి చదువు అని చెప్పి మైక్ తీసుకున్నా. మన చార్మన్ వెంకటేశ్వర అందరికీ సుపరిచితమే. వెంకటేశ్వరరామా వీడు పెళ్ళై పిల్లలు అక్కడ సక్సెస్ సాధించారు. అయితే వీడు చిన్నప్పుడు 10th క్లాసులో లెక్కలు రాయారంటే పాత కాగితాలు ఎరుకొచ్చి అన్ని కుట్టి A+B హోల్ స్క్వేర్ A² B² 250 సార్లు రాసేవాడు. దానికోసం సిద్ధాంతం 10th క్లాస్ సిద్ధాంతాలు వస్తే గుర్తుందా? ఒక్కో సిద్ధాంతం 60 సార్లు రాసింది కదా మావాడు ఒక్కడికే. అయితే అందరిలో కంటే ముందే పాస్ అయ్యాడు 10th క్లాసు. ఓకే కొట్టేసారా కొద్దిగా ఇంకా జరగాలి మాస్టర్. బయట